సార్ 'మంచు ఫ్యామిలీలో' ఇంకా గొడవలు తగ్గలేదు సార్. ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇదైతే చాలా ఫన్నీగా సోషల్ మీడియాలో అయితే మీమ్స్ కూడా పెట్టేసుకుంటున్నారు సార్. అదేంటంటే చక్కెర గొడవ. అంటే మనోజ్ ఇంట్లో పార్టీ జరుగుతుండగా విష్ణు వచ్చి చక్కెర పోసి ఆ జనరేటర్ పని చేయకుండా చేసి మొత్తం ఆ పవర్ ఆఫ్ చేసేలా చేశాడని చెప్పేసి కూడా మంచు మనోజ్ ఎళ్లి కంప్లెయింట్ చేశాడు సార్ పోలీస్ స్టేషన్‌లో. ఇప్పుడు ఇది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి గొడవలు మరి ఈ విధంగా కొట్లాడుకుంటా అని చెప్పేసి. అసలు ఏం జరిగింది? మీరేం చెప్తారు సార్ దీని గురించి? ముందు 'మంచు మనోజ్' ఏం చెప్పాడో చూద్దాం. 'మంచు మనోజ్' మీడియాకి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు. అదేందంటే నిన్న వాళ్ళ మదర్ బర్త్‌డే అని, ఆ మదర్ బర్త్‌డేకి పార్టీ ఇచ్చాడు మనోజ్. హ్మ్. పార్టీ ఇచ్చినప్పుడు ఆ పార్టీ జరిగితే మదర్‌కి అతనికి మధ్య కొంత ఇంటిమసీ పెరుగుతుంది. వాళ్ళిద్దరిని విడదీయాలని విష్ణు అనుకున్నాడు. అందుకని ఆ పార్టీని చెడగొట్టాలని విష్ణు ప్లాన్ చేసి, వీళ్ళు బయటికెళ్ళిన టైంలో చూసి విష్ణు కొంతమంది బౌన్సర్‌లను తీసుకొచ్చి చక్కెర, షుగర్ కలిపిన డీజిల్‌ని జనరేటర్‌లో ఎందుకంటే అక్కడ పవర్ లేదు. జనరేటర్‌తో పవర్ నడుస్తుంది. సో, జనరేటర్‌లో ఈ డీజిల్ పోసాడు. షుగర్ కలిపిన డీజిలు. దానివల్ల జనరేటర్ ఎరేటిక్‌గా మారింది. అంటే అప్స్ అండ్ డౌన్స్‌గా పవర్ పోవడం, మళ్ళీ ఇది ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం ఇలాగా వస్తుంది. దానివల్ల మాకొక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి ఇంట్లో. ఎందుకంటే బంధువులున్నారు. మా మదరుంది, 9 నెలల బేబీ ఉంది, మా అత్తమామలున్నారు. వీళ్ళంతా భయాందోళనకి లోనయ్యారు అని మనోజ్ చెప్పాడు. ఇది క్లియర్‌గా మమ్మల్ని హత్య చేయాలని విష్ణు ప్లాన్ చేశాడు. అందుకని నేను కంప్లెయింట్ కూడా ఇస్తున్నాను విష్ణు మీద. నాకు ప్రాణాలకి ప్రమాదం గూడా ఉంది ఈ విష్ణు వల్ల అని ఇచ్చాడు. సో, మామూలుగా ప్రతి ఫ్యామిలీలో గొడవలు సాధారణం గావచ్చు. కానీ వీళ్ళ ఫ్యామిలీ ఇది వెబ్ సీరీస్ లాగా వెళ్తుంది. రెండోది క్రైమ్ కామెడీ అంటారు. జాన్రా మన 'రామ్ గోపాల్ వర్మ' తెలుగులో ప్రవేశపెట్టాడు 'మనీ మనీ'. ఈ క్రైమ్ కామెడీ అంటే క్రైమ్ జరుగుతుంది, కామెడీ కూడా వస్తుంది. అలాగా 'మోహన్ బాబు' ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు క్రైమ్ కామెడీ జాన్రాలకి ఎళ్ళిపోయిందనమాట. అంటే కుటుంబ కథా చిత్రంగా ఉండి ఫ్యామిలీ డ్రామా కాస్త క్రైమ్ కామెడీ లాగా అయిపోయింది. అది కూడా బ్లాక్ హ్యూమర్ అంటారు. కామెడీ అంటారు. అట్లాంటి ఒక బ్లాక్ కామెడీలకే ఇది వెళ్ళింది. బ్లాక్ కామెడీ అంటే జనాలకంతా కామెడీ గాని, వాళ్ళకది ఇబ్బందిగానే ఉండొచ్చు. మనకి కామెడీ అనిపిస్తది. చక్కెర కలపడం ఏంటి? డీజిల్‌లో చిన్నపిల్లల ఆటలాగా ఉంది ఇది. సిల్లీగా ఉంది. చక్కెర లొల్లి అలాగా టైటిల్ పెడుతున్నారు. మీమ్స్ చేస్తున్నారు గానీ, అవును. వాళ్ళకది కొంత ఇబ్బందిగానే ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే, ఇప్పుడు ఒక్కోసారి ఒక ఇద్దరి మధ్య గొడవలొచ్చినప్పుడు అది ఇంకా దాంట్లో లాజిక్‌లు, రీజనింగ్‌లు ఇవేం ఉండవు. అవును. ఏదనిపిస్తే అది చేద్దాం అనుకుంటారు. ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ఉద్దేశం. ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాలా. ఇబ్బంది పెట్టడానికి ఇంకా లాజిక్‌లు అవన్నీ ఏమి చూడరక్కడ. ఇది చేయొచ్చా? ఇది చేయకూడదా? అనేదేమి ఉండదింక అక్కడ. ఆ క్రైటీరియా పోతుంది. ఆ క్రైటీరియా ఒక్కసారి పోయి ఇది పబ్లిక్ అయిపోయినాక వివిధ కోణాల్లో అది ఎక్స్‌ప్రెస్ అవుతుంది. వివిధ యాంగిల్స్‌లో అది ఎక్స్‌ప్రెస్ అవుతుంది. సో వీళ్ళు నిజానికి దాన్ని పరిష్కరించుకునే వైపుగా చూడాలి గానీ, అది రోజు రోజుకి పెద్దదిగా చేసుకుంటున్నారు. ఇప్పుడేమో విష్ణు గూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి నా మనసుకు దగ్గరైంది జెప్తాను అంటే అందరూ ఏమనుకున్నారంటే, విష్ణు ఏదో పెద్దవాడు గదా! కుటుంబ పెద్ద గాబట్టి 'మోహన్ బాబు' తర్వాత దీన్నేదో సాల్వ్ జేయడానికి ఏదో ప్లాన్ జేస్తున్నాడు అనుకున్నా. అతనింత సిల్లీగా ఇది నిజమైతే, నిజమో కాదో మనకు తెలీదు. ఎందుకంటే విష్ణు వైపు నుంచి మనకు స్టోరీ తెలీదు. విష్ణు నిజంగా అలా చేశాడా లేదా తెలీదు. ఇతను కావాలని చెప్తున్నాడా తెలీదు. ఏదేమైనా ఒక సిల్లీ రీజన్ లాగా ఉంది. ఇదేందిది జనరేటర్‌లో పోయి ఇతనికి ఎలా వచ్చింది బ్రదర్ నీకీ సూపర్ ఐడియా ఇవన్నీ కూడా అడుగుతున్నారు. హ్మ్. అంటే మనకెవరికి కూడా నిజానికి రాదు గదా! అవును. జనరేటర్‌లో షుగర్ కలిపితే అంటే ఇది పోస్తే ఇదవుతుందని మేబీ అతను ఇన్నోవేటివ్‌గా, క్రియేటివ్‌గా ఉంది అతని హరాస్మెంటు. మామూలుగా కొన్ని రకాల సినిమాల్లో చూస్తుంటాం మనం. థ్రిల్లర్ సినిమాల్లో ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటి విచిత్రమైన పనులంతా చేస్తున్నారు. అంటే కొద్దిగా క్రూక్డ్ మెంటాలిటీయా వీళ్ళది అన్నట్టుగా అయిపోయిందనమాట ఇది. వీళ్ళ మామూలు గొడవలు కూడా జరుగుతాయి గానీ, ఇదేదో విచిత్రంగా ఉంది. సిల్లీగా గూడా ఉంది. అన్నెళ్ళి తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి బర్త్‌డే జరుగుతుంటే ఆహ్, షు షుగర్ కలిపిన డీజిల్ పోయడం అనేది మనకెవరికి ఊహకందని ఒక వ్యవహారం. అవును. ఇది మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి రావడం మన ఒక రకంగా మన ఫేట్ అని జెప్పాలి. ఎందుకంటే మామూలుగా ఇంత సిల్లీ విషయాలను గూడా మనం డిస్కస్ జేసుకోవాల్సి వస్తా ఉందంటే, ఇదొక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయిపోయింది. నిజానికి పబ్లిక్‌కేమి ఇది ఉపయోగపడదు.
కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయాలను కూడా జర్నలిస్టులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది సినిమా రంగంలో ఎక్కువగా జరుగుతుంది. సో, ఓవరాల్‌గా దీని నుంచి మనం ఏమన్నా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే నెగెటివ్ లెసన్స్ అంటారు మామూలుగా. నెగెటివ్ లెసన్స్ గూడా ఉంటాయి. అంటే ఏమి నేర్చుకోకూడదో మనం తెలుసుకోవాలి. అంటే ఒక అన్నదమ్ముల మధ్య గొడవల్ని ఇలాంటివి మనం నేర్చుకోకూడదు అనేది మనం వీళ్ళ నుంచి నేర్చుకోవాలి. అంటే ఇలా జేయగూడదు అన్నదమ్ములు. హ్మ్. గొడవ పడొచ్చు కానీ, దాన్ని ఒకవేళ గొడవుంటే దేనికి గొడవవుతుంది? ఏంటి? కూర్చొని మాట్లాడుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా గూడా చాలా విషయాలు పరిష్కారం ఎప్పుడవుతాయంటే, ఆహ్, అందరూ కూర్చొని ఒక దగ్గర కోపాలు, తాపాలుంటే అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసుకొని, అవసరమైనప్పుడు ఒకరినొకరు కొట్టుకొని గూడా అయిపోతే ఆ లోపలున్నదంతా బయటకొచ్చేస్తే ఫ్రీ అయిపోతారు. సరే ఇప్పుడేం జేద్దాము? అయిపోయింది. నీది తప్పు, నాది తప్పు అని అరుచుకుంటారు. అంతా అయిపోతుంది. అయిపోయినాక ఇప్పుడేం జేద్దాం? అనుకున్నప్పుడు ఎవరో మధ్యవర్తులుండి ఇద్దరికి బుద్ధి చెప్పి, "ఒరేయ్! నువ్వు మూసుకోరా నీది తప్పే, నీది కూడా తప్పురా" అని చెప్పి ఎవరైనా దండించి, ఇక మీదట ఎలా ఉండాలి? ఒక పరిష్కారాన్ని అనేది చూపిస్తే అవుతది సాల్వ్. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. నిజానికి మోహన్ బాబు ఆయన 78 ఏళ్లనే ఆయన అఫిడవిట్‌లో అంతా కూడా నేను చూసాను కోర్ట్‌కి సబ్మిట్ చేసింది. సో, 78 ఏళ్ల వయసులో ఆయన చేయాల్సిన పనేంటి? ఆహ్, ఎవరినో తన పిల్లలు గాబట్టి, తను చెప్తే వినట్లేదు గాబట్టి, ఎవరినో రజనీకాంత్ ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు. ఎవరినో అట్లాంటోళ్ళని ఇన్వాల్వ్ జేసి పెద్దవాళ్ళని చిరంజీవి గారు అడిగితే గూడా ఏమి కాదనరు. అట్లా ఎవరినో మోహన్ బాబుకి ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళని ఇన్వాల్వ్ జేసి కూర్చొని సాల్వ్ జేసుకోవాల్సింది పోయి, ఆయన గూడా దీన్ని ఇంకా పెంచుతున్నాడు. ఆయన కొడుకు మీద కంప్లెయింట్ ఇవ్వడం ఏంటి? కొడుకు, కోడల మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడం ఏంటి మోహన్ బాబు? సో, ఆ స్థాయి తెచ్చుకోకూడదాయన. తెచ్చుకొని మళ్ళీ మీడియా మీద మాట్లాడితే లాభమేంటి? నువ్వెళ్లి బయటికెళ్ళి కొడుకు మీద, కోడల మీద కంప్లెయింట్ ఇచ్చినాక మీడియా రిపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు. మీడియా పనేంటి? పబ్లిక్‌కి ఉపయోగపడేవి రిపోర్ట్ చేస్తుంది. పబ్లిక్‌కి ఆసక్తి ఉన్న అంశాలను గూడా మీడియా రిపోర్ట్ చేస్తుంది. పబ్లిక్ ఏవెక్కువ చూస్తుంటే దానిపైన మీడియా ఇది చేస్తుంది. కాకపోతే మీడియా అతి కూడా బాగా పెరిగింది. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది విచక్షణ మర్చిపోయి వ్యూసు లేదా టీఆర్‌పీ శాటిలైట్ ఛానెల్స్ అయితే టీఆర్‌పీ, యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఆహ్, వ్యూసు, వెబ్‌సైట్‌లయితే ఎన్ని క్లిక్సు పేజ్ క్లిక్ అంటారు. ఎన్ని సార్లు పేజ్ క్లిక్ అయితే వాళ్ళకి దాన్ని బట్టి యాడ్ రెవెన్యూ వస్తది. సో, ఇలాగా యాడ్ రెవెన్యూ బేస్ అయి ఉన్నాయో దానికోసం ఈ సెన్సేషనలైజ్ చేయడం, లేనిపోనిది చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడేందంటే వీళ్ళే ఫీడింగ్ ఇస్తున్నారు మీడియాకి. మీడియా సైలెంట్‌గా ఉన్నా ఇప్పుడు మీడియా సైలెంట్‌గా ఉంది 2 రోజుల నుంచి వీళ్ళ పట్ల లేదు. ఎందుకంటే అది మన అల్లు అర్జున్ వైపు టర్న్ అయిపోయింది. అవును. టర్న్ అయిపోయినప్పుడు వీళ్ళు సైలెంట్‌గా ఉంటే ఇంక వీళ్ళని మర్చిపోతుంది మీడియా. మీడియా ఏం పట్టించుకోదు. కానీ వీళ్ళు గమ్మున ఉండట్లేదు గదా! మళ్ళీ ఏదో ఒకటి జేస్తున్నారు. మోహన్ బాబు ఎళ్లి సారీ జెప్పాడు ఆ రంజిత్‌కి. అది న్యూస్ అయింది. దాన్ని కవర్ జేస్తారు. అట్లాగే వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారు. అది న్యూస్ అయింది. అట్లాగే మనోజు భూమా మౌనికా రెడ్డి ఆళ్ళగడ్డకెళ్ళి రాజకీయ పార్టీలో చేరబోతున్నారు. సో, వీళ్ళే ఫీడ్ ఏదో ఒకటి ఇస్తున్నారు మీడియాకి. సో, ఇస్తూ మళ్ళీ మీడియా పైన పడి ఆడిస్తున్నారు. మీడియా ఏదో మమ్మల్ని ఇది చేస్తుందని మోహన్ బాబు బాధపడుతున్నాడు. కాబట్టి ఏందంటే, వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవాలి సామరస్యంగా తప్ప, ఇది సిల్లీ గొడవలు పెరిగే కొద్దీ చిన్న పిల్లలాటలాగా ఉంది. వాడు నన్ను గిచ్చాడు సార్ అంటే, వీడు నన్ను గోకాడు సార్ అన్నట్టుగా అతను నన్ను ఇది చేశాడని ఇతను వచ్చి డీజిల్ పోసాడు. డీజిల్‌లో చక్కెర పోసాడని ఇతను. ఇలాగా సిల్లీ గొడవల్లాగా ఉంది. దీని నుంచి మనం నేర్చుకోవాలనేది ఏమి ఉండదు. అది ఇందాక చెప్పినట్టుగా నెగెటివ్‌గా ఇలా చేయకూడదని మాత్రమే నేర్చుకోవాలి. మనకేమన్నా సమస్యలుంటే మన వల్ల సాల్వ్ కానప్పుడు ఇతరుల హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసే వైపుగా వెళ్ళాలి తప్ప, దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. దీనివల్ల హ్మ్. ఇప్పుడు వాళ్ళ కెరియర్ వాళ్ళొక రాజకీయ పార్టీలో పోయి చేరితే, చేర్చుకునేవాడికి కూడా ఇట్లాంటి కమెడియన్స్‌ని మనం ఎందుకురా చేర్చుకోవాలి అనిపిస్తది గదా! ఇప్పుడు వీళ్ళిద్దరు పోయి చేరితే అక్కడ కూడా ఆల్రెడీ మీమ్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడికి గూడా విష్ణు వస్తాడేమో చూడు సూపర్ బ్రదర్ అని అంటున్నారు. సో, మనోజ్ వీళ్ళు గూడా ముందు దాన్నేమో అంటారు గదా! ఇంట గెలిచి రచ్చ గెలచమని.